నమస్తే. ట్విట్టర్ కూతలు ఇవాల్టి రోజున 10/2/2022 ప్రతిరోజు మనం కేటీఆర్ ట్వీట్లని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది సెకండ్ ఎపిసోడ్. నిన్నటి నుంచి మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ రైజ్ అయినప్పుడు నేను చెప్పేది ఏంటంటే, కేటీఆర్ కేవలం బహిరంగ సభల్లో ఎక్కువగా ట్విట్టర్లో అందుబాటులో ఉంటున్నాడు కాబట్టి, మరి ఆయన చేస్తున్న యాక్టివిటీ ప్రజలకు చూపించాలి కాబట్టి ఈ రకంగా మీ ముందుకు ఈ ప్రోగ్రామ్ని తీసుకొస్తున్నాం. ఆయన ఏం ట్వీట్లు చేస్తున్నాడు, దాని వెనకాల ఉన్న అసలు వాస్తవాలు ఏంటి, విశ్లేషణ ఏందనేది దీని ద్వారా చేద్దాం. ఎందుకంటే ఈయన కాబోయే ముఖ్యమంత్రి అని టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈయన మొత్తం తెలంగాణకి నేత అని అంటున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఆయన మాట్లాడుతున్నది కూడా మీకు చూపించాలి కదా. సో అందుకోసమే ఈ ప్రోగ్రామ్. ఈ ట్విట్టర్ కూతల్లో నిన్న ఉదయం నుంచి ఇవాల్టి వరకు కూసింది ఏంది అన్నది నేను మీకు చూపించబోతున్నా. చూద్దాం. చలో. కేటీఆర్ ట్విట్టర్. ఇది కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్. ఇది 3-4 శాఖలు నిర్వహిస్తున్నారు సారు. పర్సనల్ అకౌంట్ ఆఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ టీఆర్ఎస్, మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మిన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, 1 ఇండస్ట్రీ అండ్ కామర్స్, ఐటీ. సో మొత్తం 3-4 శాఖలు ఈయన ప్రధానంగా పోషిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నాడు సిరిసిల్లకి. ఈయన ట్విట్టర్లో ఒక్కొక్కటి చూద్దాం. ఒక 4-5 ట్వీట్లు కనిపిస్తున్నాయి. ఫస్ట్ ట్వీట్ ఏంటంటే దీన్ని రీట్వీట్ చేసిండు ఒక ఆయన చేసిన దానికి. ఎంజాయ్ ద వైల్డర్నెస్ అండ్ సఫారీ ఇన్ దిస్ పార్క్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణకు హరితహారం. ఈ పార్కుని చూపించి మొత్తం తెలంగాణకు హరితహారం, మొత్తం ఇట్లా తెలంగాణ పచ్చగా మారిందని చెప్తున్నాడు. అయితే ఈ హరితహారం పేరుతో మహావృక్షాలను కూడా కొట్టేస్తున్న పరిస్థితి ఉంది. మొన్న మనం చూసినాం కదా, ఇక్కడ సమతామూర్తి విగ్రహం ఆవిష్కరణకి ప్రధానమంత్రి రాక కోసం, ముఖ్యమంత్రి రాక కోసమని, సరే ముఖ్యమంత్రి పోలేదు కానీ ఈయన కూడా పోతాడని మహావృక్షాలని కొట్టిపడేసి అక్కడి నుంచి తీసేసారు. అది చూసినాం. మరి అదేంది ఈ హరితహారం ఏందో దీనికి కూడా సమాధానం చెప్పాలి. మరి దాన్ని కూడా ట్వీట్ చేయాలి కదా నువ్వు. పల్లారాజేశ్వరరెడ్డి కాలేజ్ వెనకాల మొత్తం మహావృక్షాలని, మెడికల్ కాలేజ్ వెనకాల కొట్టేసిరని కొన్ని వీడియోలు పెట్టిరు నాకు కొంతమంది అక్కడ ఉన్న స్థానికులు. మరి దాని సంగతి ఏంది? ఇవాళ తెలంగాణలో వేప చెట్లకి తెలియని ఒక రకమైన వ్యాధి వేధిస్తూ ఉంది, చెట్లను నాశనం చేస్తూ ఉంది. కేసీఆర్ చివరికి మనం విజయవాడ వెళ్ళే, చౌటుపల్లి వెళ్ళే దారిలో కేసీఆర్ నాటిన చెట్టుకు కూడా రోగం వచ్చింది. మరి ఈ వేప చెట్లని రక్షించే విషయంలో మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? సమాధానం ఉండదు వీటికి. హరితహారం దీని వెనకాల ఉన్న 1000 కోట్ల స్కామ్. సో ఇది కేవలం స్కామ్ మాత్రమే. ఈ మొక్కల్ని ఒకరి ద్వారా కొనడము, దాని ద్వారా కోట్ల రూపాయలు సంపాదించడం. దీనికి అంతటికీ మన సంతోష్ రావు గారు చుట్టూ ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ పార్కును చూసి మనం అబ్బా ఏముంది ఇది, మొత్తం ఈ తెలంగాణ మొత్తం ఇట్లనే ఉంది పచ్చగానే అనుకోవాలి నేను చేసిన ట్వీట్కి. ఇవాళ పల్లె ప్రగతి పేరుతో, ప్రకృతి వనాల పేరుతో దళితుల, గిరిజనుల, బీసీల అసైన్మెంట్ ల్యాండ్ని లాక్కుంటున్నారు. చాలా దుర్మార్గం గ్రామాల్లో. దాని గురించి కూడా మనం మాట్లాడాలి. నెక్స్ట్ ట్వీట్, వీ విల్ సపోర్ట్ ద చైల్డ్ ఎట్ కేటీఆర్ ఆఫీస్, ప్లీజ్ అసిస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని రీట్వీట్ చేసిండు. ఎవరి ట్వీట్ కంటే ఇది షేక్ అజాముద్దీన్ అనే సయ్యద్ ఐజాజ్ ఒక ట్వీట్ చేసిండు. ఎట్ కేటీఆర్ టీఆర్ఎస్ నీడ్ హెల్ప్, ఐ ఆమ్ షేక్ అజాముద్దీన్, మై డాటర్ అక్షా ఈజ్ జస్ట్ 2 years ఏజ్ బేబీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ బ్లడ్ క్యాన్సర్, ఐ నీడ్ ఫండ్ సపోర్ట్ టు మై child, I request this NGO to support me and help to get rid from this situation. సో ఈ పాపని దయచేసి రక్షించండి అని ఒక తండ్రి వేడుకుంటా ఉన్నాడు. సో దయచేసి ఈ ట్వీట్ చూసి ఎవరైనా మానవతావాదులు ఉంటే దయచేసి ఈ పాపని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నెంబర్ కూడా మనకు క్లియర్గా ఇచ్చిండు. సో అయితే ఇక్కడ నేను కోట్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, ఇట్లాంటి పసిపాపలు ఎంతోమంది మేజర్ ఆపరేషన్లు జరగాల్సిన వాళ్ళు ఉచిత ఆపరేషన్లు జరగకుండా, ఆరోగ్యశ్రీ అందుబాటులో లేకుండా ఎంతోమంది వైద్యానికి దూరమై ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా ఫస్ట్ సెకండ్ వేవ్ టైంలో మనం ఎంత భయానకమైన పరిస్థితి ఉందో చూసినాం. భూములు అమ్ముకున్నారు, మెడల మీద ఉన్న పుస్తకాలు అమ్ముకున్నారు తల్లులంతా. అట్లాంటి పరిస్థితి ఇవాళ వైద్యం విషయంలో ఉంది. బస్తీ దవాఖానాలని, ఈ దవాఖానా ఆ దవాఖానా అని డ్రామాలు చేస్తున్న మీరు ఆరోగ్యశ్రీ కింద దాదాపు 900 కోట్ల రూపాయలని ప్రైవేట్ హాస్పిటల్కి మీరు కట్టాలి. కట్టకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ నుంచి చాలా హాస్పిటల్ బయటకు వస్తున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ కావట్లే. ఆ విషయంలో మరి మీరు ఎందుకు ట్వీట్లు చేయరు? ఇప్పుడు ఇట్లాంటి పసిపాపలు ఎంతమంది ఈ రాష్ట్రంలో? ఇప్పుడు వాళ్ళకి ట్విట్టర్ అకౌంట్ ఉంది కాబట్టి సరే వాళ్ళకి ట్వీట్ చేసిర్రు, దానికి నువ్వు రెస్పాండ్ అయినావు. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంది?
ఎంతమంది పసిపాపలు ఉన్నారు. సో ఇది మాట్లాడాలి మనం. అదేవిధంగా దీనికి అసలు దీనికి రీట్వీట్ ఏమన్నా వచ్చినాయా, ఏమన్నా ట్వీట్ చేశారు? చలో ఇది కాదు. సో ఈ పాపని దయచేసి కాపాడాల్సిన అవసరం ఉంది. ఎవరైనా మానవతావాదులు ఉంటే ఈ పాపని రక్షించే ప్రయత్నం చేయండి. సో ఇట్లా మన ఈ వీడియోల ద్వారా కూడా ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ జరిగే అవకాశం ఉంది. కేటీఆర్ ఏం చేస్తాడన్న తర్వాత విషయం, ఎందుకంటే ఆయన అన్నిటికీ రెస్పాండ్ కాడు. అయిన దానికి కూడా ఆ పని ఎంతవరకు అయిద్దో కూడా దేవునికి ఎరక. ఇది మరో ట్వీటు. ప్రజాస్వామ్య దేవాలయంలో పచ్చి అబద్ధాలు, విశ్వాసం నింపాల్సిన చోట విద్వేషపు మాటలు, నాడు ఒక ఓటు 2 రాష్ట్రాలు, నేడు ఒక నోరు 2 నాలుకలు. మోదీ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్. ఏమని అన్నాడంటే ఒకసారి వినండి. ఈ 7 ఏళ్లలో అర పైసా కూడా ఇయ్యలే మోడీ గారు, కానీ విగ్రహావిష్కరణకు మాత్రం వచ్చిండు. వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరించిండు, పోయిండు. పోతే మరి ఇక్కడ ఏం చూసిండో, ఇక్కడ పచ్చబడుతున్న పల్లెలను చూసిండో, లేకపోతే చక్కగా ఉన్న పట్టణాలను చూసిండో, ఏం చూసిందో కానీ ఆయన కడుపు మండింది. ఆయనకు ఎందుకో నచ్చలేదు. గుజరాత్ కంటే తెలంగాణ ముంగడి కురుకుతున్నదని చెప్పి బాధ అయిందో ఏందో కానీ కడుపు మండింది. నిన్న పార్లమెంటులో అసందర్భ ప్రసంగం, పార్లమెంటులో రాష్ట్రపతి గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే ఒక సందర్భంలో ప్రధానమంత్రి మాట్లాడతాడు. ఏమంటాడు? మళ్ళొక్కసారి, ఈరోజు కాదు, తెలంగాణ ఏర్పడ్డ నాడు, ఆనాడు 8 ఏళ్ల కింద ఏం మాట మాట్లాడిండో మళ్ళా అదే అసందర్భపు మాట, మళ్ళా అదే పనికిమాలిన కూత. ఏమంటాడు? తల్లిని బిడ్డను వేరు చేసిండ్రు, తల్లిని చంపి బిడ్డనిచ్చిండ్రు అని మాట్లాడతాడు. ఇది మాట్లాడవలసిన మాట నిన్న ప్రధానమంత్రి గారు. 8 ఏళ్ల కింద అప్పుడేదో పనికిమాలిన మాట మాట్లాడినామంటే అర్థం ఉంది. ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆ మాట? నిన్న తెలంగాణ మీద మళ్ళొక్కసారి నిప్పులు పోసుకుంటూ ప్రజాస్వామ్య దేవాలయంలో పచ్చి అబద్ధాలు మాట్లాడిండు నరేంద్ర మోడీ గారు. విశ్వాసం నింపాల్సిన చోట విద్వేషపు మాటలు. ఒకనాడు నాకు యాదుకున్నది, నేను చిన్నపిల్లగాన్ని అన్నాడు, 1998లో ఇదే నరేంద్ర మోడీ గారి పార్టీ బీజేపీ 1 రాష్ట్రం 2 ఓట్లు అని చెప్పి కాకినాడలో తీర్మానం చేసింది. అటెన్క చంద్రబాబు నాయుడు సంకలది వచ్చిండ్రు, తర్వాత కాకినాడ తీర్మానాన్ని కాకెత్తుకపోయిందని చెప్పిండ్రు. ఆనాడేమో 1 రాష్ట్రం 2 ఓట్లు అన్నావు. ఈరోజేమో మాకు నిన్న ఆశ్చర్యం అనిపించింది, 1 నోరు 2 నాలుకలు అన్నట్టున్న నరేంద్ర మోడీ మాట నిన్న చూస్తుంటే విపరీతమైన బాధ అయింది. ఇది నువ్వు మాట్లాడాల్సిన మాటను ఒక ప్రధానమంత్రిగా. సో విన్నారు కదా ఏమంటున్నాడు? ప్రజాస్వామ్య దేవాలయంలో పచ్చి అబద్ధాలు మాట్లాడిరన్నాడు. అంటే తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ రెచ్చగొట్టి ఓట్లు దండుకునే వ్యాపారానికి కేటీఆర్ అండ్ బ్యాచ్ వచ్చిందన్నది మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. నిన్నటి నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఈ ట్వీట్ నిన్న కూడా 2-3 ట్వీట్లు చేసిండు, దిష్టి బొమ్మలు తగలబెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలని. అదే పని ఈ 90 ml బ్యాచ్ అదే పని చేసింది అనుకోండి నిన్న రోడ్ల మీదంతా. అయితే ఇవాళ మళ్ళీ ఈ ట్వీట్ చేసిండు. మోదీ వ్యాఖ్యల పైన కేటీఆర్ ఫైర్ అయిందట. ఇవాళ చర్చ జరగాల్సింది 8 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన మీరు ఏం చేసిరన్న దాని మీద చర్చ జరగాలి. రాష్ట్రం ఎట్లా ఏర్పడ్డది, పెప్పర్ స్ప్రేలు కొట్టిరా, డోర్లు మూసిర్రా, అయిపోయింది, అది గత చరిత్ర. మళ్ళీ చెప్తున్నాం మనం, ఇదంతా కూడా సెంటిమెంట్ని రగిలించి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు దండుకునే వ్యాపారం. ఈ ట్రాప్లో ప్రజలు పడొద్దు, దయచేసి ఈ ట్రాప్లో ప్రజలు పడొద్దు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి భౌగోళికంగా వచ్చిన నష్టం ఏమీ లేదు. వచ్చిన నష్టం ఎక్కడుందంటే ఇగో ఈ దోపిడీదారులు, దొంగల ముఠా చేత తెలంగాణ రాష్ట్రానికి నష్టం వచ్చింది. దీని గురించే మనం ప్రశ్నించాలి. ఏమంటాడు? ప్రజాస్వామ్య దేవాలయంలో పచ్చి అబద్ధాలట. పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయమే, మరి అసెంబ్లీ కూడా ప్రజాస్వామ్య దేవాలయమే కదా. మరి అసెంబ్లీలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, ఆ తర్వాత మళ్ళీ నేను అనలేదు అన్న పచ్చి అబద్ధం మాట్లాడింది మీ నాయన కాదా? ఇదే ప్రజాస్వామ్య దేవాలయంలో 1569 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు ఈ రాష్ట్రం కోసం. వాళ్ళకి న్యాయం చేస్తామని 2 దొంగ జీవోలు విడుదల చేసి కేవలం సగానికి తక్కువ మందికి సహాయం చేసి మిగతా వాళ్ళని రోడ్డున పడేసింది మీరు కాదా? మరి ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలో కదా మీ నాయన మాట్లాడింది. ఇదే ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీలో రైతు రుణమాఫీ చేస్తాం అని మాట్లాడింది మీ నాయన కాదా? ఇదే ప్రజాస్వామ్య దేవాలయంలో నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పింది మీరు కాదా? ఇదే ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీలో 50,000 ఉద్యోగాలు రాబోతున్నాయి ఇంకొక 2-3 నెలల్లో అని సంవత్సరం గడిచిపోయింది వాస్తవం కాదా? KG to PG ఇదే ప్రజాస్వామ్య దేవాలయంలో మాట్లాడలేదా? ఎడబెట్టుకుంటారు తలకాయ. ఏం ట్వీట్ ఇది?
దీని గురించి స్పందించు. నీకు ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ గుర్తొచ్చిందా? ఇగో కేసీఆర్ అండ్ హిజ్ పింకీస్ ఆర్ ట్రయింగ్ టైమ్ అండ్ అగైన్ టు పెయింట్ PM Modi has anti-Telangana person. Just listen to the speech of KCR from 2016. ఏమన్నాడు? प्रधानमंत्री जी, आप जानते हैं, शायद आप याद भी रखते हैं, पहली बार हमारी मुलाकात पंजाब राज्य में 2009 में लुधियाना के एक मंच पे, एनडीए के मंच पे हुआ था। उस समय आप मेरे हिम्मत बढ़ाए थे, चंद्रशेखर जी तेलंगाना के लिए जो लड़ रहे, आपका धर्म का लड़ाई है, चलिए हमारा साथ भी है, गुजरात के मुख्यमंत्री भी आपके साथ है, आप आगे बढ़िए। आपने उस दिन मुझे लुधियाना के मंच पर आपने आशीर्वाद दिया था। आप सब लोगों का आशीर्वाद और भाजपा का भी भागीदारी, उससे तेलंगाना राज्य बना। ये नया यंगेस्ट स्टेट ऑफ इंडिया है, आप जानते हैं। आप आए हैं, मैं कुछ नहीं मांगूंगा तो जनता मुझे कहेगी, और मैं ऐसा नहीं मांगूंगा कि हमें 50,000 करोड़ दीजिए। విన్నారు కదా, కేసీఆర్ అన్నాడు మీ వల్లే తెలంగాణ వచ్చింది, మీరు కూడా సహాయం, మీరు కూడా హెల్ప్ చేయడం వల్ల అని. ఆ రోజు పొగిడిరు, ఈరోజు తిడుతున్నారు. అంటే 8 ఏళ్ళుగా కౌగులించుకొని ప్రేమ వ్యవహారం చేసి అన్ని చేసి ఇవాళ మీరు ఎలక్షన్లు రాగానే ఈ డ్రామా షురు చేసిరు. జనాలకు అర్థమైతలేదా? బీజేపీ గురించి కేసీఆర్ గారు హరీష్ రావు గారి మాటల్లో వినండి అని ఇంకొక వీడియో పెట్టిరు. उन लोगों का मरना देश के हित में नहीं होगा, घातक होगा। इसलिए मैं केवल वहां के अपने बहन भाइयों से एक अपील करना चाहती हूँ, सोदर सोदरी मनुलारा, तेलंगाना कोसम बलिदानम वद्दू, तेलंगाना చూడడానికి వెతకాలి. బీజేపీ జాతీయ పార్టీ, జాతీయ ఎన్నికలు ఎదుర్కోబోతా ఉంది. అంత బలంగా వాళ్ళ నేషనల్ ఎగ్జిక్యూటివ్ తీర్మానం చేసిన తెలుసా? ఒకే పార్టీలు బియ్యం చైతన్యంగా ఒట్టిగా వాళ్ళ జాతీయ కార్యవర్గంలో బాజాప్తాగా रिजोल्यूशन पास जैसे। अध्यक्ष जी, हमारे दो साथी जो कभी वेल में नहीं आते, आज वेल में आकर के खड़े हैं और सत्ता पक्ष के स्वयं 11 सांसद वहां से नारा लगा रहे हैं। अपने आप में ये बहुत असाधारण घटना है, लेकिन मैं आपसे कहना चाहती हूँ कि इनकी वेदना को भी हमें पूछना और जानना चाहिए। ये इसलिए खड़े हैं क्योंकि तेलंगाना रीजन में सब कुछ ठप पड़ा है। 4 लाख एम्प्लॉइज, 4 लाख सरकारी कर्मचारी पेन डाउन स्ट्राइक में है तेलंगाना रीजन में। सारे के सारे छात्र छात्राएं कॉलेज बंद पड़ी है, चल रही है, चल रही है। पहली बार हमारी मुलाकात విన్నారు కదా, జనాలు క్వశ్చన్ చేస్తున్నారు మిమ్మల్ని. ఇగో అవును కేటీఆర్ టీఆర్ఎస్ గారు మీరు అన్నది అక్షర సత్యం. తెలంగాణ రాకముందు దళితుడే ముఖ్యమంత్రి అన్నారు, తెలంగాణ వచ్చాక దరిద్రాన్ని తెచ్చి మా నెత్తిన పెట్టారు. నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగుల ఆత్మహత్యలకు తెరలేపారు. కాళేశ్వరం అన్నారు, చరిత్రలోని రాజకీయ నాయకులను మించిన దోపిడీకి తెరలేపారు. దీని గురించి మాట్లాడాలి కదా. నెగిటివ్ కామెంట్స్ కూడా, పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి వాళ్ళకు కూడా. మన దేశంలో సమానత్వం బ్రతకాలని ప్రజలు కోరుకుంటే అప్పుడు మొదటి ప్రాధాన్యతగా బీజేపీని గద్దెదించాలని టీఆర్ఎస్ వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఈ రకంగా ఇగో సో ఈ రకంగా మిమ్మల్ని కూడా తూర్పారబడుతున్నారు జనం. దయచేసి కేటీఆర్ గారు ఈ సెంటిమెంట్ రాజకీయం నుంచి ఇక పక్కకు పెట్టండి, జనాలు నమ్మే పరిస్థితి లేదు. మరో ట్వీటు, వి విల్ టేక్ కేర్ బ్రదర్, కేటీఆర్ ఆఫీస్ ప్లీజ్ కోఆర్డినేట్ విత్ ఉరియం. అన్నిటికీ కేటీఆర్ ఆఫీస్ చూసుకుంటుందట. ట్యాగ్ చేస్తున్నాడు, వదిలిపడేస్తున్నాడు. సార్ కేటీఆర్ టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా తెలియని జబ్బుతో తల్లి అకస్మాత్తుగా మరణించింది. లోక జ్ఞానం తెలియని తండ్రి, పేద కుటుంబం, MPHW చేసిన అమ్మాయి చదువు మధ్యలో ఆగిపోయే పరిస్థితి. అమ్మాయికి హాస్పిటల్లో ఉపాధి చూపిస్తే పని చేస్తూ చదువుకుంటానంటుంది. హెల్ప్ చేయగలరు, నెంబర్ కూడా ఇచ్చిర్రు 9908074845. దయచేసి ఎవరైనా దాతలుంటే పాపం ఈ అమ్మాయి చదువుకు సహకరించమని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ట్వీట్. ఈ ట్వీట్ మీద మనం ఎట్లా రెస్పాండ్ అవుతున్నామంటే, అంటే ప్రజలుగా మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఇవాళ ఎంతమంది అమ్మాయిలు ఇట్లా చదువులకు దూరం అవుతున్నారు. వీళ్ళేదో చదువుకున్న వాళ్ళు కాబట్టి తెలిసిన వాళ్ళ ద్వారా ట్వీట్ చేస్తే నువ్వు రెస్పాండ్ అయినవు, ఇది ఎంతవరకు చేస్తావో తర్వాత విషయం. కానీ ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల పరిస్థితి ఏంది, ఇది కాదు మీరు చేయాల్సింది.
దీనికి ఒక పాలసీ రూపొందించాలి. ప్రజల కష్టాలు తెలుసుకొని మొత్తం రాష్ట్రం అంతా ఇట్లాంటి పిల్లలు ఎక్కడున్నారో చూడాలి. ఇవాళ అనాథల కోసము సబ్ కమిటీ చేసిరు. ఎటుపోయిందా సబ్ కమిటీ? ఏం డిసైడ్ చేసిరు మీరు? ఏం చట్టం రూపొందించారు? నువ్వు తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన కుటుంబాలనే పట్టించుకోకపోతేవి, ఈ ట్విట్టర్లో వచ్చి ఈ డ్రామాలు షురూ చేస్తేవి. ప్లీజ్ హెల్ప్ హర్ ఫ్యామిలీ, దయచేసి ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. వాట్ ఏ ఫ్యాబులస్ జాబ్ జకీర్, సో ప్లీజ్ టు సీ దిస్ యాక్ట్ ఆఫ్ హానెస్టీ. హైదరాబాద్, an auto driver hands over a customer's bag of 10 tulas gold, who lost it while traveling అట. సో ఆటో డ్రైవరు 10 తులాల బంగారం తన ఆటోలో ఒకరు మర్చిపోతే తెచ్చి పోలీసులకు ఇస్తే ఆ బాధితులకి ఎవరైతే ఆ బంగారాన్ని కోల్పోయారో వాళ్ళకి ఇచ్చారు. దాని మీద ఫ్యాబులస్ జాబ్ జకీర్ అని కేటీఆర్ దానికి ట్వీట్ చేసిండు. ఇట్లాంటి ట్వీట్లు వేస్తూ ఉంటాడు, ఇట్లాంటి ట్వీట్లు వేస్తూ ఉంటాడు. నిన్న కేసీఆర్ చేసిండు కదా ప్రసంగం, రెచ్చగొట్టే ప్రసంగానికి సంబంధించిన మరో రీట్వీటు. టుడే బ్రిటిష్ కౌన్సిల్ ఇన్ ఇండియా, టుడే we signed an MOU with the government of Telangana state to renew the partnership in the area of education, English and arts and create global opportunities for the youth of Telangana. MOU కుదుర్చుకున్నారట బ్రిటిష్ కౌన్సిల్ ఇన్ ఇండియా. దానికి కేటీఆర్ రీట్వీట్ చేసిండు. ఇవాళ తెలంగాణలో ఉద్యోగాల విషయంలో, విద్య విషయంలో ఏ పరిస్థితుల్లో ఉందో మనం కొత్తగా చెప్పనక్కర్లేదు. వేల పాఠశాలని మూసేసింది వీళ్ళే. ఇవాళ ఇంగ్లీష్ మీడియం అంటున్నాడు. కేసీఆర్ ప్రభుత్వంలోకి రాకముందే గత ప్రభుత్వాలు ఉన్న టైంలోనే 30% స్కూళ్ళలో, సక్సెస్ స్కూల్స్ పేరు మీద రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంది. ఈ 30% స్కూళ్ళలో ఉన్న ఇంగ్లీష్ మీడియం మీద కేసీఆర్ ఏ రోజున కూడా ఒక రివ్యూ పెట్టలే. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎలక్షన్స్ దగ్గరికి రాగానే ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అంటున్నాడు. టీచర్లు ఏరి అని విద్యార్థులు అడుగుతున్నారు, పేరెంట్స్ అడుగుతున్నారు. నువ్వు టీచర్ రిక్రూట్మెంట్ చేయకుండా ఏ రకంగా సాధ్యమైంది? ఇది సాధ్యమయ్యే అవకాశమే లేదు. వాళ్ళతో ఒప్పందాలు చేసుకుని MOU కుదుర్చుకుని ఇక మొత్తం అయిపోయింది, తెలంగాణలో అందరికి ఇంగ్లీష్ మీడియం వచ్చేసిందని ఒక డ్రామా క్రియేట్ చేయడానికి ఈ ట్వీట్. ఇవాళ పేదవాడికి విద్య అందనంత దూరంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మన బతుకులనే కాదు, మన పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేసిరు. బ్యూటిఫికేషన్ ఆఫ్ కేసరి సముద్రం ట్యాంక్ బండ్ ఇన్ నాగర్ కర్నూల్లో కేసరి సముద్రం ట్యాంక్ బండ్ అట. ఇది ఈ అద్భుతాన్ని కేటీఆర్ దాన్ని రీట్వీట్ చేసిండు. ఇది చూసి మురవాలి మనం. ఇక్కడ మన దుర్గం చెరువులో కేబుల్ బ్రిడ్జ్ చూసి మురిసినట్టు నాగర్ కర్నూల్ ప్రజలంతా దీన్ని చూసి మురవాలి. నాగర్ కర్నూల్ ప్రజలు తిండి లేకపోయినా 3 పూటలు తినకపోయినా వీడికి వచ్చి నిలబడితే 3 పూటలు తిన్నంత పని అవుతుంది. ఇది ఈయన ట్వీట్లు. ఇప్పుడు ఈ పనికి కాదండి, ఇప్పుడు ఈ పిల్లల ట్వీట్ చేయడానికి ఇది అందరికి ఈయన కావాలనా అండి? ఈయన కావాలనా? అధికారులంతా ఏం చేస్తారండి? వీళ్ళందరూ వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే నాకు హెల్ప్ చేయండి అని ఒక MRO ఆఫీస్లోనో లేకపోతే ఎక్కడైనా అప్లికేషన్ పెట్టుకుంటే ఇమీడియట్గా వాళ్ళకి హెల్ప్ చేసేలాగా నువ్వు ఒక ప్రణాళిక రూపొందించు. అది కదా నువ్వు చేయాల్సింది. అది చేయకుండా ట్వీట్ చేస్తే ఆ ట్వీట్కి రెస్పాండ్ అయ్యి దాన్ని ఒక నేనేదో చేసినా అని చెప్పుకోవడం ఎందుకు? రిక్వెస్ట్ కలెక్టర్ నల్గొండ ప్రశాంత్ పాటిల్ గారు టు మీట్ అండ్ అసిస్ట్ దిస్ డైనమిక్ యంగ్ లేడీ అట. I will also meet her personally to see how best we can help her as early as possible at the KTR office. Please coordinate అట. KTR sir, try to help this sister. మహేష్ ట్వీట్ చేసిండు. సోదరి తండ్రి చనిపోయారు, తల్లి ఒక చిన్న హోటల్లో పనిచేస్తోంది. సోదరి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఆటో నడుపుతూ కుటుంబానికి అండగా ఆసరాగా ఉంటోంది. సోదరికి ఒక కొత్త ఆటో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయగలరు. ఈ పాపకి ఆటో కావాలి అని కోరుతున్నారు. ఈయన ఏం చేయాలా? ఆటో కాదు, ఈయన ట్వీట్ ఏం చేయాలా? ఆటో కాదు ఈ పాప చేయాల్సింది. ఈ పాపకు ఏదో ఒక ఆమె చదివిన చదువుకు తగ్గ ఒక చిన్న ఉద్యోగం ఇప్పించండి అని చెప్పాలి. ఇక్కడ ట్వీట్ చేయాలి. నువ్వు ఇమీడియట్గా నువ్వు ఆ హెల్ప్ చేసి ఇక్కడ ట్వీట్ చేయాల్సి ఉండే. అయిపోయా కేటీఆర్ ఆఫీస్కి ట్వీట్ చేసి కలెక్టర్కి వేస్తే అయిపోయాయి. కలెక్టర్గా తీసుకున్నప్పుడు లెక్క. ఇట్లాంటి పేద పిల్లలు ఎంతోమంది ఉన్నారు, కష్టపడుతున్న వాళ్ళు, కుటుంబాన్ని పోషిస్తున్న వాళ్ళు.
మీరు ఒక జీవో తీసుకురండి, ఒక చట్టం రూపొందించిన ఇట్లాంటి వాళ్ళు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి అప్లికేషన్ ఇస్తే ఇమీడియట్గా నెల తిరిగే లోపం మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని. గది చేయకుండా ఈ ట్వీట్ల డ్రామా ఇదేంది? హ్యాస్ ప్రామిస్డ్ met this young and supremely confident girl Sabita, impressed with her clarity and thoughts and expression, handed over copies of 2 BHK proceeding and an auto rickshaw as she had asked, also promised to support her education pursuits at special thanks to collector Nalgonda. ఆ పాపకి ఆటో రిక్షా ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండట. అదే రీట్వీటు ఇక్కడ చేసిండు. ఇది February 6th గతంలో చేసిన ట్వీటు. ఆ తర్వాత ఇక ఆటో రిక్షా ఇచ్చి వాళ్ళని కలిసిండట. ఈ పాప ఆటో రిక్షాతో ఏం పని చేస్తుందండి? ఈ పాపకు ఉద్యోగం ఇవ్వాలి, గవర్నమెంట్ ఆఫీస్లోనో ఏదో ఒక పద్ధతిలో ఈ పాపకు ఉద్యోగం ఇచ్చి ఆ పాపను రక్షించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇవన్నీ నిన్న ట్వీట్లు. సో ఇట్లా నిన్నటి నుంచి ఈ క్షణం వరకు చేసిన ట్వీట్లు ఇవన్నీ సార్. ఇట్లాంటి ట్వీట్లు మనకు మస్తుగా దొరుకుతాయి ప్రతిరోజు. ఇగో ఈ ట్వీట్లతోని తెర మీదకి వస్తున్నాడు కాబట్టి. సో నేనేమంటున్నా అంటే కేటీఆర్ గారు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దీనికి ఒక పరిష్కారం చేయమని చెప్తున్నా. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ట్వీట్లు చేయకుండా గ్రామాల్లో ఉన్న ప్రజలు చాలామంది ఉండుంటారు, అనాథలు, అభాగ్యులు, ఏదో ఒక సమస్య కోసం, ఏదో ఒక హెల్ప్ కోసం కావాల్సిన వాళ్ళు. ఒక సెల్ని ఏర్పాటు చేయండి. ఓకే, ఇప్పుడు నీ పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్కి 1000-2000 కోట్ల రూపాయలు ఇచ్చి నడిపిస్తున్నావు కదా, ఎలక్షన్లు పక్కన పెట్టండి. ఇట్లాంటి వాళ్ళ కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయండి. మీ సమస్య ఏముంది, ఈ సమస్యని మాకు చెప్పుకుంటే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అట్లా ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది కాబట్టి ఆ ఫోన్కి కాల్ చేస్తే వాళ్ళ సమస్య పరిష్కారం దొరకవచ్చు. ఈ ట్విట్టర్ ద్వారా ఉపయోగం లేదండి. నువ్వు ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని దానికి రీట్వీట్ చేసి ఇది కాదు పని కావాల్సింది. ఇట్లాంటి వాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఉన్నారు ఈ తెలంగాణలో. ఈ డ్రామా ఆపాలిగా. సో రేపు మళ్ళీ కలుద్దాం. ఈ క్షణం నుంచి మళ్ళీ రేపు ఉదయం వరకు ఉన్న ట్వీట్లని మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తా. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.